మన భారతదేశం సంస్కృతి, ప్రాచీన చరిత్ర, పండుగలు ఇంకా గొప్ప కళా సాంప్రదాయాలకి ప్రసిద్ధి చెందింది. మన వరల్డ్లో 180 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం ఇండియా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడంలో 176th ర్యాంక్లో ఉంది. మరోవైపు మనం కాంపిటీట్ చేసే కంట్రీస్ టాప్ 10లో ఉన్నాయి. అండ్ ఎప్పటికీ అవే ఉంటాయి. ఫారెన్ కంట్రీస్లో అందరికీ ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది, డిసిప్లిన్. రోడ్ మీద స్పిట్ చేయడం, పెద్ద అరుపులతో మాట్లాడడం, పబ్లిక్లో అన్నెసెసరీ డ్రామా చేయడం, వాటికి అక్కడ ప్లేస్ లేదు. మరి మన ఇండియాలో ఎలా అంటే అలా ఉండొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం మన బ్లడ్లోనే లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంచడం, మనం తిన్న ప్యాకెట్ రోడ్ పైనే వేసేయడం, సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినా కూడా స్పీడ్గా వెళ్ళడం, పబ్లిక్ టాయిలెట్ ఉండి కూడా రోడ్ సైడ్ లీక్ చేయడం న్యాచురల్గా అనిపిస్తుంది. రోజు రోజుకి ఇది మన లైఫ్ స్టైల్ లాగా మారిపోతుంది. ఇండియాలో మనకి ఫ్రీడమ్ ఉంది, కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. మరి మన ఇండియా ఎందుకు ఇలా మారుతుంది? ఇది క్యాస్ట్, రిలీజియన్, పాలిటిక్స్ గురించి కాదు. ఇది మన ఇండియన్స్లో ఉండాల్సిన బేసిక్ హ్యూమన్ బిహేవియర్ గురించి. మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, కరప్షన్ తగ్గాలి, సొసైటీ చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మన బిహేవియర్లో చేంజ్ రావాలి. సివిక్ సెన్స్ అంటే ఏంటో తెలియని స్టేజ్లో ఉన్నాం మనం. ఈ వీడియోలో మనం సివిక్ సెన్స్ అంటే ఏంటి, ఇండియాలో పబ్లిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు దీన్ని ఇగ్నోర్ చేస్తుంది, అండ్ పొలిటీషియన్స్కి ఇలాంటి పబ్లిక్ వల్ల కలిగే ప్రాఫిట్స్ గురించి డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సిటీలో ఖాళీ స్థలం కనపడితే చాలు చెత్తకుండీలా మారిపోతుంది. సిటీ పబ్లిక్ టాయిలెట్స్ ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది నీట్నెస్ తో సంబంధం లేకుండా ముక్కు పగిలిపోయే దుర్వాసన. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మోడర్న్ టాయిలెట్స్ జనానికేమో కానీ వ్యాపారులకు అడ్డగా మారాయి. Indians lack civic sense in public spaces or not? क्या हमारा देश स्वच्छ नहीं हो सकता? अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सकती? పెయింట్ ఉంది, ఆ లేన్ వేరు, నేను అందులో పోకూడదు అనే పరిస్థితి లేదు. మరి సివిక్ సెన్స్ లేదంటే మళ్ళీ యూట్యూబ్లో ఎవడో ఒకటి నన్ను తిడతాడు, బట్ నిజంగా కూడా లేదు. సివిక్ సెన్స్ అంటే మీలో కొందరికి తెలుసుండొచ్చు, మరికొందరికి తెలియకపోవచ్చు. దీని గురించి మనకి స్కూల్ నుండే లెసన్స్ చెప్తారు. సివిక్ సెన్స్ అంటే పబ్లిక్ ప్లేసెస్లో నీట్గా ఉండడం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడం, డస్ట్ బిన్స్ యూజ్ చేయడం, క్యూలో నిలబడటం, అన్నెసెసరీ నాయిస్ చేయకుండా ఉండటం, ఇంకా చిన్న చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రెస్పెక్ట్ చేయడం. ఇలా ఓపెన్గా మాట్లాడినప్పుడు కొందరికి డౌట్ రావచ్చు, వీటిని ఫాలో చేయడం వల్ల మన ఇండియా ఏమైనా డెవలప్ అవుతుందా, లేదా నాకేమైనా మంచి జరుగుతుందా అని. ఎస్, డెఫినెట్లీ చేంజ్ వస్తుంది. అది ఒక మినిమం క్వాలిటీ అండ్ సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన బేసిక్ ట్రేడ్. కానీ మన ఇండియాలో అది లగ్జరీగా మారిపోయింది. మనకి హైజీన్, డిసిప్లిన్, పబ్లిక్ స్పేస్ అండ్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ అవసరం లేదు. అదే అబ్రాడ్ లో చూడండి, ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా బిహేవ్ చేస్తారు. అక్కడ సివిక్ సెన్స్ అంటే కల్చర్, అండ్ ఇండియాలో సివిక్ సెన్స్ అంటే కామెడీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి డెవలప్డ్ కంట్రీస్ గురించి ఆలోచించండి. యుఎస్, యూకే, జపాన్, జర్మనీ, ఈవెన్ సింగపూర్. పబ్లిక్ స్పేస్ ని కూడా వాళ్ళు టెంపుల్ లాగా రెస్పెక్ట్ చేస్తారు. రోడ్ మీద పేపర్ కనిపించినా ఆటోమేటిక్ గా పిక్ చేసి డస్ట్ బిన్ లో వేస్తారు. పబ్లిక్ టాయిలెట్స్ ని హైజీన్ గా వాడతారు. ట్రాఫిక్ సిగ్నల్ పడితే మిడ్ నైట్ అయినా కూడా వాళ్ళు స్టాప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ సివిక్ సెన్స్ ఉంది. వాళ్ళకి అది స్కూల్ నుండే కాదు, హోమ్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. సివిక్ సెన్స్ అనేది వాళ్ళ కల్చర్ లో బ్లెండ్ అయిపోయింది. కానీ మన ఇండియాలో డస్ట్ బిన్ కనిపించినా కూడా మనం ఉన్న చోటే పాడేస్తాం. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా కూడా రోడ్ పక్కనే పోతాం. డోంట్ స్పిట్ హియర్ అని రాసి ఉన్నా కూడా అక్కడే ఉమ్మేస్తాం. ఇంకా అబ్రాడ్ లో ఎవరైనా మిస్టేక్స్ చేసినప్పుడు, లైక్ డస్ట్ కింద పాడేయటం లేదా రాంగ్ పార్కింగ్ లాంటివి చేస్తే పబ్లిక్ రియాక్ట్ అయ్యి పొలైట్ గా చెప్తారు. ఇన్ సమ్ కేసెస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అదే ఇండియాలో చెప్తే నువ్వెవడ్రా నాకు చెప్పడానికి అని రివర్స్ అవుతారు. లేదా గవర్నమెంట్ వాళ్ళు మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది ఇవి క్లీన్ చేయడానికి అని రివర్స్ చెప్తారు. మరికొందరు గవర్నమెంట్ చేయాల్సిన పని నేనెందుకు చేయాలి అంటూ వాస్ క్రియేట్ చేసుకుంటారు, విచ్ ఆర్ అన్నెసెసరీ. డెవలప్డ్ కంట్రీస్ లో సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్. సిస్టమ్ ని ఫాలో అవ్వడం, రెస్పాన్సిబుల్ సిటిజన్ గా బిహేవ్ చేయడం అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడం. మరి మన ఇండియాలో రూల్స్ బ్రేక్ చేయడం, షార్ట్ కట్ వాడడం అండ్ ఈగోకి వెళ్ళడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో టాలెంట్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, మ్యాన్ పవర్ కూడా చాలా ఉంది. కానీ సివిక్ సెన్స్ అనే బేసిక్ ఎలిమెంట్ లేకపోవడం వల్ల ఇండియా డెవలప్ కాలేకపోతుంది.
సివిక్ సెన్స్ లేకపోవడం అంటే మనం సొసైటీని లాంగ్ టైం వరకు డిస్ట్రాయ్ చేసినట్టే. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీరు బస్ లో ట్రావెల్ చేస్తూ వాటర్ తాగారు అండ్ ఆ బాటిల్ ని రోడ్ పక్కనే పాడేశారు. ఆ బాటిల్ పక్కనే ఉన్న మ్యాన్ హోల్ లో పడిపోయి స్టక్ అయి పైప్ లైన్ బ్లాకేజ్ అవుతుంది అండ్ వాటర్ ఇంకా డ్రైనేజ్ ఓవర్ఫ్లో రోడ్ పైకి వచ్చేస్తుంది. దాని వల్ల మస్కిటో బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ డెంగ్యూ ఇంకా టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్స్ పబ్లిక్ లో స్ప్రెడ్ అవుతాయి. మరి ఒక బాటిల్ వేస్తేనే ఇంత ఇంపాక్ట్ అంటే మనం కలెక్టివ్ గా వేస్టేజ్ అంతా రోడ్స్ ఇంకా బయట పాడేస్తే ఫ్యూచర్ ఎంత వరస్ట్ అయిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల మనం ఫేస్ చేసే మరో పెద్ద ప్రాబ్లం యాక్సిడెంట్స్. ట్రాఫిక్ లో సిగ్నల్ ఫాలో చేయకపోవడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్స్ వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా మన హాస్పిటల్స్ లో క్రౌడ్, అన్హైజీనిక్ టాయిలెట్స్, రైల్వే స్టేషన్ లో బ్యాడ్ స్మెల్, ఇవన్నీ సివిక్ సెన్స్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు అని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారే తప్ప ఎవ్వరు మారడం లేదు. నేనొక్కరిని మారితే సమాజం మారుతుందా అనే ఒక డైలాగ్ చెప్తారు, కానీ నేను మారితే పక్కవాడి ఆలోచన మారుతుందని ఎవ్వరు ఆలోచించరు. ఈ రోజు మనం చేసే పనులే మన పిల్లలు అబ్జర్వ్ చేసి ఫాలో చేస్తారు. మనం ఎక్కడ పడితే అక్కడ స్పిట్టింగ్, లిటరింగ్, క్యూ స్కిప్ చేయడం చేస్తే వాళ్ళు అది నార్మల్ అనుకుంటారు. మరి నెక్స్ట్ జనరేషన్ కూడా అదే రిపీట్ చేస్తే మన ఇండియా ఎప్పుడు క్లీన్ అవుతుంది అండ్ ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది? ఇది జస్ట్ క్లీన్లీనెస్ గురించి మాత్రమే కాదు, ఇది రెస్పెక్ట్ ఫర్ ఫెలో హ్యూమన్స్, రెస్పెక్ట్ ఫర్ రూల్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద కంట్రీ గురించి కూడా. మనం సివిక్ సెన్స్ ఫాలో చేయకపోవడం వల్ల ఎవరైనా ప్రాఫిట్ అవుతారో లేదో కానీ పొలిటీషియన్స్ కి మాత్రం చాలా ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి కేర్లెస్, ఎమోషనల్ మైండ్ సెట్ లో ఉండే జనాలని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మన ఇండియాలో ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ వల్ల ఈ రోడ్ ఏంటి, ప్యాత్ హోల్స్ ఎందుకు రిపేర్ చేయట్లేదు, పబ్లిక్ టాయిలెట్స్ ఎందుకు క్లీన్ చేయలేదు, గవర్నమెంట్ స్కీమ్స్ ఎందుకు ట్రాన్స్పరెంట్ గా లేవు అనే డౌట్స్ ఎవ్వరు అడగరు. బికాస్ వాళ్ళకి కావాల్సింది నోట్ అండ్ పొలిటీషియన్స్ కి కావాల్సింది ఓట్. పొలిటీషియన్స్ ఓట్ అడిగే ముందు రోడ్స్ వేస్తాం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ క్లీన్ చేయిస్తాం అంటూ మాట్లాడతారు. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ మనకి సివిక్ సెన్స్ ఉండి మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేస్తే ఆ పొలిటీషియన్స్ ఏమని హామీలు ఇస్తారు? వాళ్ళు ఎలాంటి హామీలు ఇవ్వలేరు. అండ్ రివర్స్ లో మనమే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే స్టేజ్ లో ఉంటాం. సో ఇలాంటి మైండ్ సెట్ మనకి వచ్చేస్తే పొలిటీషియన్స్ కి కూడా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే మీటింగ్స్ అయిన ప్రతిసారి పబ్లిక్ ని క్యాస్ట్ అండ్ రిలీజియన్ పేరుతో రెచ్చగొడతారు. రెచ్చిపోయినోడు ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అండ్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎన్ని చెప్పినా ఎవ్వరు వినరు. అందుకే ఎన్నో డికేడ్స్ నుండి ఓట్ వేస్తున్నా కూడా ఇండియా మారలేదు అండ్ మారదు కూడా. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే పొలిటీషియన్స్ కి సివిక్ సెన్స్ లేనివాడు ఈజీ టార్గెట్ అవుతున్నాడు. ఓకే సార్, ఇప్పుడు ఇండియన్స్ ని బ్లేమ్ చేశారు, కంపేర్ చేశారు అండ్ పొలిటీషియన్స్ ని కూడా ఎక్స్పోజ్ చేశారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్పే 3 పాయింట్స్ ఫాలో అయితే మన ఇండియన్స్ లో డెఫినెట్లీ సివిక్ సెన్స్ పెరుగుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈస్ క్రియేటింగ్ అవేర్నెస్. స్కూల్స్ లో మోరల్ సైన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ప్రాక్టికల్ లైఫ్ లో కూడా ఎలా ఉండాలని చూపించాలి. పిల్లల్ని చిన్నప్పటి నుండే ట్రైన్ చేయాలి అండ్ క్లీన్లీనెస్ అంటే ఒక హ్యాబిట్ లాగా మార్చాలి. సెకండ్ ఈజ్ స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్. గవర్నమెంట్ సైడ్ నుండి జెన్యూన్ చేంజెస్ రావాలి. లైక్ పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ గా మెయింటైన్ చేయాలి, ప్రతి చోటు డస్ట్బిన్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అండ్ ప్రతి పబ్లిక్ ప్రాపర్టీ అండ్ సర్వీస్ దగ్గర హెవీ ఫైన్ వార్నింగ్ సైన్స్ పెట్టాలి. ఇంకా జనాలు యూజ్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ యూజ్ చేయని కేసులో ట్రాన్స్పరెంట్ గా ఫైన్స్ కలెక్ట్ చేయాలి అండ్ అక్కడికక్కడే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇవ్వాలి. డబ్బు ఇంకా మర్యాద పోతుందన్న భయంతో అయినా ఫాలో అవుతారు. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ చేంజ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఇండియన్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మారాలి. నేనొక్కనే మారడం వల్ల ప్రపంచమే మారిపోదు అనే థాట్ తీసేయండి. ఒకవేళ నువ్వు చేంజ్ అయితే పక్కవాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, చిన్న పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తావు, కమ్యూనిటీని మోటివేట్ చేస్తావు. ఇండియాని క్లీన్, డిసిప్లిన్డ్ కంట్రీగా చూడాలి అంటే మన స్ట్రీట్ నుండి, మన బిహేవియర్ నుండి స్టార్ట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే టెక్నాలజీ ఆర్ బిల్డింగ్స్ మాత్రమే కాదు, మెంటల్ గా కూడా గ్రో అవ్వాలి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సివిక్ సెన్స్ అనే కాన్సెప్ట్ ని మనం ఇగ్నోర్ చేస్తే మన కంట్రీ డెవలప్మెంట్ లో ఆబ్స్టాకిల్స్ లాగా మారుతుంది. సో నెక్స్ట్ టైం ఏదైనా రాంగ్ చూస్తే నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని కాకుండా నేను రియాక్ట్ అవ్వకపోతే ఇంకెవరు రియాక్ట్ అవుతారు అని ఆలోచించండి. సివిక్ సెన్స్ అంటే క్లీన్లీనెస్ మాత్రమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అండ్ డిసిప్లిన్. మరి ఈ టాపిక్ పైన మీ థాట్స్ ఏంటి?
కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.